గెలిచినోళ్ళం ఏలుకుంటాం, ఓడినోళ్ళం ఇంట్లో కూర్చుంటాం అని అంటే అవుతుందా చెప్పుర్రి? రాజకీయం అంటే ఎప్పుడు చూసినా బొగ్గుల కొలిమి లెక్క మండుతూనే ఉండాలి. అట్లయితేనే మరి ఇక లీడర్ సాబ్లకు అంతో ఇంతో పతార పెరుగుతుంది. ఇక ఇప్పుడు ముచ్చట ఏంటిదంటే తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు షింటేం పడతలేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉన్నది. ఈ నడమ ఇంత ఎక్కువైన లొల్లులు. ఇక చూడుర్రి మంగళవారం ఏం నడిచిందో. తెల్లారి లేస్తే చాలు తెంపుకున్నట్టే చేస్తుండ్రు పోండి లీడర్ సాబులు. పొద్దు మాపు పోరాటం అన్నట్టే అవుతుంది ఊర్ల పొంటి. ఇక చూడరిగా వికారాబాద్ జిల్లా పరిగి దిక్కు కారు పార్టీ వాళ్ళు పంచాయతీ గట్టిగానే మోపు చేసిండ్రు. సర్కారు వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ పెడతాం, తీరు కార్ఖానాలు పెట్టిస్తామని చెప్పి భూములు తీసుకుంటుండ్రట. అయితే దాంట్లో రెక్కాడితే గాని డొక్కాడని పేదోళ్ళ భూములే ఎక్కువగా ఉన్నాయట. భూములు తీసుకుంటే మేము ఎట్లా బతకాలే సార్లు అని చానొద్దుల సంది అక్కడ రైతులు లొల్లి చేస్తాండ్రు. అట్లా ఇక వాళ్ళకు తోడుగా కారు పార్టీ వాళ్ళు కూడా కదిలిండ్రు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, సబితక్క, తత్తిమ లీడర్లంతా బాట పట్టిండ్రు. కానీ పోలీసు వాళ్ళు ఎటోళ్ళనట ఆగబట్టి అరెస్టులు చేసుడుతోని లొల్లి పెద్దగానే అయ్యింది. సర్కారు వాళ్ళ మీద మస్తు గరమైనరు లీడర్లు. అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారుతారా? అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారున్నా స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూసాం. ఇప్పుడు మళ్ళీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతూ ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకొని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి ఆ భూములే దొరికినాయా నీకు? ఇక పంటలు పండే భూములలో కంపెనీలు పెడతామంటే ఎట్లా? వేరే జాగలో పెట్టుకోండి అని అంటుండ్రు రైతులు. సర్కారు వాళ్ళు మనసు మార్చుకోవాలి అని కోరుతుండ్రు. లేకపోతే లొల్లింగిత పెద్దగా చేస్తామా అంటుండ్రు. ఇక అట్లుంటే గటు హుజూరాబాద్ దిక్కు ఇంకో పంచాయతీ నడిచింది. సిరసపల్లి కాడ డంపింగ్ యార్డు వద్దంటే వద్దని 16 దినాల సంది పబ్లిక్ లొల్లు చేస్తాండ్రు. దాంట్లో కారు పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా ముంగటుండి కొట్లాడుతుండ్రు. ఇక చూడరి మంగళవారం తానే దీక్ష కూకున్నాడు. అసలు రేవంత్ రెడ్డి గారు చొప్పదండి సభలో అనౌన్స్ చేసే వారికి కూడా మా ఎవ్వరికి కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తుందని తెలియదు. మేము ఎట్టు పరిస్థితిలో ఇక్కడ డంపింగ్ యార్డ్ రానియము. కౌశిక్ రెడ్డి శవమన లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి తప్పితే ఇలా రాజకీయాలు వద్దు కాదన్నట్టు డంపింగ్ యార్డు వద్దే వద్దా అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు ప్రతిపక్ష లీడర్ల ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే బదులిస్తాండ్రు. ఏం చేసినా పబ్లిక్ కు మంచి చేసే పనులే చేస్తామా అంటుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు కావాల్సుకొని పబ్లిక్ ను రెచ్చగొడతాండ్రు అన్నట్టు గరం అవుతుండ్రు. గిట్లా ఆడ ఈడాని కాదు, అన్ని జిల్లాల్లో ఏదో ఒక ముచ్చట మీద సర్కారు వాళ్లకు ప్రతిపక్షం లీడర్లకు నడుమ పొట్టు లాడాయి నడుస్తుంది. రాజకీయం కుత ఉడుకుతాంది. ఓ 5-6 నెలల సంది తుపాకుల సప్పుడు ఇనవడని రోజు లేదు, బూట్ల అలికిడి లేని దినం లేదు. కర్రెగుట్టలల్లా అన్నలన్న మాటే ఇనవడకుండా చెయ్యాలని ఆపరేషన్ ఖగార్ పేరుతోని పోలీస్ బలగాలను పంపించిర్రు సెంటర్ సర్కారోళ్ళు. ఇంకేముంది, దొరికినోళ్లను దొరికినట్టే లేపేసుకుంటూ వచ్చిర్రు. ఇట్లయితే కాదని కొంతమంది పోలీసోళ్ళ ముంగట్టుకొచ్చి లొంగిపోయారు కూడా. అనుకున్నట్టే అడవులన్నీ ఖాళీ అయినాయి. అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళెందుకు అని అంటారా? ఎందుకో ఇది చూడుర్రు తెలుస్తుంది. కర్రెగుట్టలల్లో అన్నలున్నారని ఆపరేషన్ ఖగార్ పెట్టి అన్నలన్న మాటే లేకుండా చేస్తామన్నట్టు చేసిర్రు కదా. ఇక చిన్నగా సవలతులు చేసుడు చాలు చేసిర్రు. ములుగు జిల్లా పామనూరు కాడ బేస్ క్యాంపు పెట్టి అడికెంచి 10 కిలోమీటర్లు రోడ్లేస్తున్న ముచ్చట ఏర్కున్నదే కదా. అగొగ్గ పనులన్నీ అరుచుకునేందుకు పోయిండన్నట్టు సారు. అంతేకాదు అదే పామనూరు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ పోలీస్ అవుట్ పోస్టులకు శంకుబండలు పాతిండు సారు. అంతేకాదు ఊరోళ్లకు సోలార్ లైట్లు, ఇంట్లో వాడుకునేందుకు సరుకు సౌదలు అంచిడు కూడా. అట్లాగే పోలీస్ అవుట్ పోస్ట్ కోసం కూడా ఫౌండేషన్స్ వేసుకోవటం సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, ప్రాంతాలని మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. అట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది.
వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి. ఇటు ములుగు అటు ఛత్తీస్గఢ్ నడుమ 35 కెంచి 40 కిలోమీటర్లు పరుచుకొని ఉంటాయి కర్రెగుట్టలు. అన్నల క్యాంపులన్నీ ఆ గుట్టలలోనే నడిచేటి. ఇన్నొద్దులంటే అన్నలున్నారని అటు దిక్కు కూడా ఎవ్వళ్ళు పోలే. ఇప్పుడు అన్నలు ఎవ్వరు లేకుంటయ్యేటాళ్లకు బేస్ క్యాంపు పెట్టి పెద్ద టూరిస్ట్ జాగా లెక్కన చేయాలని చూస్తుర్రట. బేస్ క్యాంప్ అంటే ఎప్పటికీ జవాన్లు ఉంటారన్నట్టు ఆడ. మరి ఇప్పుడు అడవుల్లో అన్నలు లేరా అని అంటే 6 ఉన్నారట. కాకుంటే మన దేశంలో లేరట, బయటి దేశాలలో ఉండ్రు అంటుండన్నట్టు పెద్దసారు. అంతేకాదులో ఇటు తెలంగాణ గాని అటు ఛత్తీస్గఢ్ గాని అన్నలే లేరనేటిది సార్ చెప్పిన మాట. ఏదైతే గాని నిన్న మొన్నటి దాకా అన్నలకు అడ్డా లెక్కనున్న కర్రెగుట్టలు ముంగట టూరిస్టులకు అడ్డా లెక్క కాబోతుందన్నట్టు. వానాకాలం, ఎండాకాలం, చలికాలం, పబ్లిక్ అందరికీ 3 కాలాలు ఉంటాయి. కానీ రైతులకు మాత్రం ఒక్కటే కాలం ఉంటుంది, అదే కష్టకాలం. దుక్కి దున్నిన కాడ నుంచి చాలు చేస్తే పంట పండించేటి కాడ నుంచి పండిన పంటను అమ్ముకునేటి దాకా ఎప్పుడు కష్టకాలమే రైతులకు. సర్కార్లు మారినా, పాలకులు మారినా, లీడర్లు మారినా రైతులకు మాత్రం ఎప్పుడు ఇదే కష్టం పాపం. ఓ కొడుకా, పోతుంటే పోతనే ఉన్నది కదా లైను. ఎండకు యాగలేక ట్రాక్టర్ల కింద నిమ్మలమైతుర్రు రైతన్నలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో మిల్లుల ముంగట పెట్టిర్రు ట్రాక్టర్లు. ఊళ్ళల్లో ఐకేపీ, పిఏసిఎస్ సెంటర్లు లేకుండేటాళ్లకు చెడువానలు పడితే మల్లెడ తిప్పలైతదోనని వడ్ల లోడ్లేసుకుని మిల్లుల కాడికి పోతే మిర్యాలగూడెంలో మిల్లులకు తాళాలేసుకుర్రు ఓనర్లు. ఏడన్న కొంటున్నా అడ్డీకి పావుషేర్ అన్నట్టే ఖరీదు. 5ంటికి వచ్చిన బండి ఇంతవరకు పంటలు వచ్చింది లేదు, చూసింది లేదు. మరి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టినట్ట మాట్లాడుతారంట. నిన్న మహేంద్ర సింగ్ తీసుకొస్తే అసలు వద్దనే అన్నారు. వద్దనంటే మా బండి ఒకటి ఇంటికే పోయింది. మళ్ళీ ఇవాళ ఇంకో బండి దొరుకుని వచ్చిన. ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. రేటు 2300, 2350, 400 అని అంటారు. ఏం చేస్తారు మరి, రోజుల కమానం కావలు గాయలేక ఎంత ఇస్తే అంతే అన్నట్టు అమ్ముకుంటుర్రు. ఐకేపీ సెంటర్లన్నా తెరుస్తారేమో అని అనుకుంటే అవి కూడా తెరిచేటట్టు లేకపాయే. ఇంతలా పర్వానా అని రోడ్ల మీదకి ఎక్కిర్రు రైతన్నలు. వడ్ల మూటలు, ట్రాక్టర్లు రోడ్డు కడ్డంగా పెట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేసిర్రు రైతన్నలు. నిరుడు దొడ్డు రకం పంటేస్తే కొనకుండా సన్న రకం పంటేస్తేనే కొంటామని కొర్రీలు పెట్టిర్రు. ఇప్పుడు అయ్యి కూడా కొనేటట్టు లేదంటుర్రు రైతన్నలు. ఎండు రోగం, దోమపోటు, ఈ అగ్గి తెగులు, ఈ పంటలన్నీ తప్పించుకొని వచ్చినా కానీ వీళ్ళ కింద మేము తొక్కి పెట్టిన వాళ్ళం అవుతున్నాం సార్. ఏం లేదు, ఇంకా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం కాదు, కొంటాల ప్రభుత్వం. ఈ సర్కారు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇవన్నీ పెట్టుబడులు పెరిగినాయి సార్. రైతు ఊరేసుకొని వచ్చే రోజులు వచ్చినాయి. ఇప్పుడు 2400 సార్, 2400, 2350 రైతు రేట్ లేదు. అయితే ధర అడ్డీకి పావుషేర్ అంటుర్రని రైతులకు, రైస్ మిల్లుల ఓనర్లకు నడుమ గడిబిడైందట. చల్ ఆయనతోనో పోయి ఏడ చెప్పుకుంటారో చెప్పుకోర్రి అని మిల్లులు మూసేస్తే ఇగో ఇంత తిప్పలైతుంది ఇప్పుడు రైతులకు. నిన్నయాల మనుషులు మస్తు బిజీ అయ్యిర్రు. అస్సలు తీరికనే ఉండలేదు జనాలకు. పలకపోన్ల తలకాయలు పెట్టి గంటల కమానం టైం పాస్ చేయడానికి టైం ఉంటది గాని ఎలక్షన్లు ఉన్నాయి, అట్లా పోలింగ్ బూత్ కాడికి పోయి మీ ఓటు మీరు వేసి రండ్రి అని చెప్తే మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా శవన పెడతలేరు. అందుకే పబ్లిక్ తోని ఓట్లు వేయించేందుకు కూడా తీరొక్క తీర్ల తిప్పలవాడాల్సి వస్తున్నది. ఏదో ఒకటి ఆశ పెడితే గాని జనం ఓటేస్తలేరు. ఇగో చూడుర్రి మీరే. అట్లిట్లా తొలత మలకల ఎలక్షన్లున్న అస్సాం, కేరళం, పుదుచ్చేరి దిక్కుల ప్రచారం ఒడిసింది. 3 దిక్కుల ఇన్నొద్దులు ఊర్లన్నీ సుడిపెట్టిన లీడర్లు అంతా ఇప్పుడు చల్లగా ఇంట్లో ఊకుంటుండ్రు. 9వ తారీఖు నాడే ఉన్నది ఓట్లేసే కార్యం. అందుకే ముచ్చట్లు బంద్ పెట్టి పంపకాల మీద నజరేసిండ్రట. కేరళం దిక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మళ్ళోసారి పోయి ప్రచారం చేసి వచ్చిండు. అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయంతో చర్చకు సిద్ధం అన్నట్టు సవాల్ ఇసిరిండు సారు. కేరళం దిక్కు కూడా రేవంత్ సార్ పేరు గట్టిగానే మారుమవుతుంది ఇప్పుడు. ఇక అది అట్లుంటే అస్సాం దిక్కు మళ్ళా మాదే సీట్ అంటుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఎట్లా గెలుస్తారో చూస్తాం అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు. పుదుచ్చేరిలో కూడా మళ్ళోసారి మా జట్టే గెలుస్తుంది అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి. అట్లిట్లా పార్టీల ప్రచారం అయితే ఒడిచింది కానీ ఓటర్లను పోలింగ్ బూతుల కాడికి ఎట్లా తీసుకురావాలనో ఏమో అని ఆలోచనలు పడ్డారట ఆఫీసర్లు. ఇట్లనే కేరళ రాష్ట్రంలో ఓటర్ల కోసం భలే ఆఫర్లు పెట్టిండ్రు. ఓటేసినాక ఇంకా అట్టించుకున్న ఏళ్ళు చూపిస్తే చాలు కాఫీ షాపులో 25% డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ పెట్టిండ్రు. కొత్తగా ఓటేసిన వాళ్లకు హల్వా తినిపించి నోరు తీపి చేస్తామంటుర్రట ఎలక్షన్ల ఆఫీసర్లు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఓటేనికి పోయిన ఓటేసిన వాళ్ళను బండ్ల మీద పిరిగా తిప్పుతామని ఆఫర్ పెట్టిండ్రట ఊబర్ కంపెనీ వాళ్ళు. ఇది ఒకటే కాదు, ఓటేసిన వాళ్లకు రూపాయికే కిలో బియ్యం పిండి ఇస్తామని ఓ దుకాణం వాళ్ళు ఆఫర్ పెట్టిండ్రు.
గిట్లా ఓటింగ్ శాతాన్ని పెంచనికే గట్టిగానే తిప్పలబడుతుండ్రు. మరి ఇక ఏం చేస్తాం, ఓటేయనికి కూడా నిర్ణయాల చాలా మందికి తీరిక లేకుండా పోతున్నది. సర్కారు పథకాలు అయితే తీసుకుంటారు కానీ ఓట్లు మాత్రం వేయరు. అసొంటి వాళ్ళందరినీ పోలింగ్ బూతులకు రప్పించే వివరం చేసిండ్రు ఆఫీసర్లు. చూడాలి మరిగా ఎంతమందికి అదిలొస్తారో. ఉప్పు కల్తీ, పప్పు కల్తీ, పాలు కల్తీ, పళ్ళు కల్తీ, సబ్బులు, షాంపూలు, పేస్టులు, చాక్లెట్లు, బిస్కెట్లు, చక్కెర, షాపత్తా, పసుపు, కారం ఒక్కటేంది కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే నడుస్తుంది నిన్నయాల జమానా. అయితే అసొంటి కల్తీ మాల్ను ఎట్లా గుర్తుపట్టాలి, ఏం కథ అన్న ముచ్చట చాలా మందికి తెలిసి ఉండదు. అందుకే మీకు చూపిద్దామనే శాంపుల్ గా కొన్ని ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఆలస్యం చేయకుండా ఎట్లా గుర్తుపట్టాలో చూడురు దబ్బున. ఇంట్లో వాడే నిత్యావసర సరుకులు కల్తీయా కావా అనేది ఎట్లా గుర్తుపట్టడంలో చెప్పిరు మన ఫుడ్ ఆఫీసర్లు. పట్టణంలోనికి కార్యంలో కారం పొడి, పసుపు, కందిపప్పు, పాలు, శాపత్త ఏది కల్తీది ఏది అసలుది అనే ముచ్చట్లను కండ్ల కట్టినట్టు చూపించిర్రు. మొదలు కారం పొడి కాంచి చాలు చేద్దాం. యోగిడ శంషతోని గాజు గిలాసులు పోస్తాడు చూడు, అది అసలైన కారం పొడి. దాని ముంగట ఇంకో గిన్నెల ఎర్రగా అవుపడుతుంది చూడు, అది ఇటుక పొడి వేసి తయారు చేసిన కారం పొడి. ఇక రెండింటిని 2 గిలాసుల తీసుకురు కదా, ఇక ఎట్లా గుర్తుపట్టాలో చూద్దాం. అదే ఇఫ్ యూ మిక్స్ విత్ వాటర్ బ్రిక్ పౌడర్ కింద పోతుంది, హెవీనెస్. అండ్ మిర్చి పౌడర్ విల్ బి యూనిఫామ్ గా ఉంటుంది. దాంట్లో కలర్ కూడా వచ్చింది కదా, కలర్ కూడా వస్తుంది కలర్ ఉంటే. చూసిరా, సారు పట్టుకున్న గిలాసుల పొడి కిందికి చేరింది కదా, అది కల్తీది. మేడం పట్టుకున్న గిలాసుల పొడి సమానంగా అవపడుతుంది చూడు, అది ఒరిజినల్. ఇక అట్లనే పసుపు, ఫస్ట్ గిలాసులు వేస్తుంది చూడు, అది నిజమైన పసుపు. దాని ముంగట ఇంకో గిన్నెలు ఉంది కదా, అది పిండితో చేసిన కల్తీ పసుపు. చూడు ఇక ఏది కల్తీదో ఏది అసలుదో. రెండు సేమ్ అయినాయి. అది ఇంకా పసుపు ఇంకా మిక్స్ కాలేదు కొంచెం. ఇప్పుడు మనం చూస్తున్నాం పసుపుకు సంబంధించి 2 ఉన్నాయి. రెండింటిని, ఒకటి ఒరిజినల్, ఒకటి నార్మల్ది. చూసిరా, పచ్చగా పసుపు రంగులోకి మారింది కదా, ఇది అసలైన పసుపు. ఇంకో గిలాసుల కర్రీగా వేరకపోయింది కదా, అది పిండిలో అడ్డమైన కలర్ వేసి తయారు చేసిన నకిలీ పసుపు. ఇక మిరియాల కథ చూస్తే గిలాసుల నీళ్లు పోసి చెక్కింగ్ చేస్తారు కదా, అందులో అడుగులో ఉన్నాయి అసలైన మిరియాలు, పైన తేలినాయి అల్క తక్కువై. అట్లనే బఠానీ గింజలు నీళ్ళలో పోసి కడిగితే రంగు మారలేదనుకో, అది ఒరిజినల్. రంగు మారితే డూప్లికేటు. ఇక అటు వెనుక మొరంగడల సంగతి. తడిపత్తి తీసుకొని వాటి మీద గట్టిగా రుద్దితే పత్తి రంగు మారిందనుకో, అది డూప్లికేటు. రంగు మారకుంటే ఒరిజినల్ అని చెప్పుకొస్తుర్రు. అంతేకాదు, పిల్లలకు పాయిరంగా నూనెలో ఏం చిచ్చే బుర్రలు, అప్పలు, పాపడాలు అసంటి ఏవైనా సరే రంగు కొట్టొచ్చినట్టు కనబడితే అవి అసలే కొనొద్దని చెప్తుర్రు. అట్లనే అగ్గసొగ్గలు వస్తున్నాయని చెప్పి లూజ్ మాల్ ఏది కొనొద్దు. కొన్న పాకిడి ఎంత దబ్బిన డేట్ దాటిపోయే మోకుంటే అది అంత మంచిదని చెప్పుకొస్తుర్రు. ఇక బెల్లం చూడరే, తెల్లగా అవపడుతుంది కదా, ఇది అసలైన బెల్లం. జరంత రంగు మారి అవపడుతుంది చూడు, ఇది కల్తీ బెల్లం. అది ఉడిచింది కదా, ఇప్పుడు శాపత్త. కింద పోసిన శాపత్తల నీళ్ళ సుక్క పోయంగానే వెంటనే రంగు మారింది కదా, ఇది కల్తీది. దాని పక్క పొంటే ఎసుండి రంగు మారలేదు చూడు, అది అసలు శాపత్త. ఈడికే ఒడవలే, కమ్మ కనిపించే కందిపప్పు కథ కింద చూద్దాం. లో గ్రేడ్ పప్పులు ఉంటాయి కదా, దాన్ని షైన్ చేయడం కోసం పప్పులలో కలర్ కలుపుతుంటారు. ఇది ఫిజికల్గా, ఇది జనరల్గా కొంచెం ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. మనం పప్పు అనేది గ్లాస్లో కానీ బౌల్లో కానీ కొంచెం వేసేసి డిస్టిల్ వాటర్ లైక్ అంటే నార్మల్ వాటర్, ట్యాప్ వాటర్ ఏదైనా వాటర్ వేసేసి చూసారనుకోండి, ఇలా కలర్ తేలింది అనుకోండి, కలర్ ఉన్నట్లు. ఇలా మనకు కలర్ లేకపోతే ఇలా వైట్ వచ్చేస్తుంది అనమాట, వాటర్ నార్మల్ వాటర్ లాగా. ఇది ఇంట్లో సింపుల్గా టెస్ట్ చేసుకోవచ్చు. చూసిరా, ఎసొంటి రంగు లేని అసలు పప్పు, పచ్చగా రంగు మారితే దొంగ పప్పు అన్నట్లు ఈ పప్పుల సుత 2-3 రకాలు ఉన్నాయి. అందులో కల్తీ పప్పుని ఎట్లా గుర్తుపట్టంలో చూడురే. ఇది కందిపప్పు చూస్తే మీకు ఇట్లా రౌండ్ ఇలా ఉన్నాయి కదా, ఇది చూస్తే ఇట్లా రెక్టాంగిల్, స్క్వేర్ షేప్, షార్ప్ ఎడ్జెస్, కొంచెం పల్స్గా ఇలా ఉన్నాయి కాబట్టి ఇది కేసరి దాల్. ఇది ఎక్కువ తినడం వల్ల, ఇది తినడం వల్ల పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కందిపప్పులో అది కలిపేసి యాడ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఎంత మోసం జరుగుతుందో కదా, అందుకే కొనే ముంగట 1-2 మాటలు చూసుకొని కొనురి. బగ్గ రంగు పడ్డ వస్తువులు అసలు ఏది వనకొరి, అవి తింటే అడ్డమైన క్యాన్సర్ అసంటి రోగాలు వచ్చే మోకుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. తస్మాత్ జాగ్రత్త మరి.
పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకుంటారు. వాళ్ళ కులమేంది వీళ్ళ కులమేంది, వెనక ముందు ఆస్తులు ఏమున్నాయి, పిల్లగాడు ఏం చదువుకుండు, ఏం పని చేస్తుండు, చూడ్డానికి పిల్ల అందంగా ఉందా, పిల్లగాడు ముద్దుగుండా అని అన్ని చూసుకున్నాక లగ్గం ఖాయం చేస్తారు పెద్దోళ్ళు. కానీ ఇవాళ రేపు అసొంటి ఏం లేవు. కులం మతంతో ఏం పని లేదు, నచ్చితే లవాడుడే లగ్గం చేసుకునుడే. అగో అట్లనే ఈ జంట కూడా అండ్ల ఇచ్చంత్రం ఏముంది అని అంటారా? ఉన్నది, చూడురు తెలుస్తుంది మీకు. పెళ్ళని చెప్పి పోలీస్ స్టేషన్ లో అడుక్కునేటి బుడ్డ పొల్లగాన్ని చూపెడుతుర్రేంది అని అనుకుంటుర్రా? అట్లా అనుకున్నారంటే ఇలా మీకు పెళ్లిల బంతి భోజనం లేనట్టే. అవు, ఈయన పోలీస్ స్టేషన్ లో అడుక్కునేటి బుడ్డ పొల్లగాడు కాదు, ఆయనే పెళ్లి కొడుకు. ఇక పెళ్లి పిల్లని చూస్తారా? ఇగో గిడ కూసుంది చూడుర్రి, ఈమె పెళ్లి పిల్ల. ఇక ఇద్దరిని పక్క పక్కన చూపెట్టే ఎడిటర్ అన్న చూసిర్రా? పిల్ల పేరు గౌసియా, పిల్లగాని పేరేమో శశి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న రాజుపేట. ఇద్దరిది అదే ఊరు. చిన్నప్పటికెంచి దోస్తానుండేనట. 9వ తరగతికెంచి లవాడుకుంటుర్రట. ఇప్పుడు ఇద్దరు వయసుకొచ్చేటాళ్లకు ఇగో ఇట్లా లగ్గం చేసుకుని సీదా ఇనుకుదురుపేట పోలీస్ స్టేషన్ కు వచ్చిర్రు. కులాలు వేరు, మతాలు వేరు వేరు అయ్యేటాళ్లకు ఇంట్లో పెళ్ళంటే చెయ్యరని ఎవ్వలకి తెలవకుండా పోయి పెళ్లి చేసుకున్నామని అంటుర్రు. తమ్ముడు కోట్ల కొలువు చేస్తాడట. ఇక ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసినాక ఊకుంటారా మనోళ్ళు? ఎవ్వలకి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాస్తుర్రు నెట్టన్నలు. నీది గొప్ప మనసక్క అని కొంతమంది, మీ ప్రేమ స్వచ్ఛమైనది అని కొంతమంది, సంతోషంగా ఉండుర్రి అని కొందరు, ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్, సల్లగా ఉండుర్రి అని కొందరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాస్తుర్రు. ఈ ఆదర్శ జంటకు మా పటాస్ వార్తల తరఫుకించి కూడా ఆల్ ది బెస్ట్. నిరుడు మహా కుంభమేళ జాతర అయినుండే యాదికుంది కదా. అగో ఆ జాతరలా పూసలమ్మే మోనాలిసా అనే పొల కనబడితే సోషల్ మీడియాలో ఇరగ మరగ తిప్పి మస్తు ఫేమస్ చేసిర్రు నెట్టనలు. సీన్ కట్ చేస్తే ఈ నడుమ లవ్ పెళ్లి చేసుకుంది, కథ ఒడిచిపోయింది. అయితే అదే కుంభమేళ జాతరలా ఐఐటి బాబా అనే కొత్త బాబా కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగిండు, గుర్తుందా? అగో ఆ బాబాను ఇవాళ మన పటాస్ న్యూస్ లకు పట్టుకొచ్చినాం. మరి ఏం చేసిండు, ఏం కథ అనేది అర్చుకొనొద్దాం పర్రి. సాఫ్ట్వేర్ కొలువు సన్యాసం 3 ముళ్ళు. ఇది ఐఐటి బాబా గురించి 3 ముక్కల ముచ్చట. అగో అదేందే, లక్షల జీతం వద్దని చెప్పి సన్యాసం పుచ్చుకునే, పెళ్లిగిని వద్దని చెప్పి కంకణం కట్టుకునే, మరి ఈ 3 ముళ్ళ సంగతి ఏంది అని కోపానికి రాగురి సుమా. కుంభమేళ జాతర అప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరిగిన అభయ్ సింగ్ అదే ఐఐటి బాబా తెలుసు కదా. అవోగా బాబా సన్యాసం చాలని చెప్పి లగ్గం చేసుకుండు. పెళ్లి పిల్ల పేరు ప్రీతికనట. ఈమెనే మొన్న శివరాత్రి నాడు హిమాచల్ ప్రదేశ్లో ఓ గుళ్ళె దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. అయితే హర్యానాకి చెందిన ఈ ఐఐటి బాబా అన్న పెద్ద చదివే చదివిండు. కెనడాకు పోయి ఏడాదికి 36 లక్షల జీతం వచ్చే కొలువు విన చేసిండు. అట్లా కొలువు చేసుకుంటా ఏం కొలువు ఏం కథ, నా బతుకు గింతేనా అని మస్తు పరిశానలో పడ్డాడట. దానికి తోడు ఇంట్లో సూత అవోటి పంచాయతీలు అవుతుంటే అవి బాగా డిస్టర్బ్ చేసినట్టే అన్నను. దీంతో ఏమైందేమో, ఈ కొలువొద్దు నాకు పెళ్ళొద్దు అని చెప్పి కుంభమేళ జాతరకు వచ్చి సన్యాసం తీసుకుండు. అట్లాగా జాతరలో ఎవరు నువ్వు ఏం కథ, చూస్తానికి చదువుకున్న లెక్కనే ఉన్నావని అడిగితే నేను ఐఐటి చేసిన అని చెప్పిండు అప్పట్లా. ఇకేముంది, అన్న పేరు ఐఐటి బాబా అని మస్తు చెక్కలు కొట్టింది సోషల్ మీడియాలో. సీన్ కట్ చేస్తే సన్యాసం కూడా వద్దని ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లని తీసుకొని వాళ్ళ ఇంటికి పోయిండు. సరే అదంతా ఆయన ఇష్టం కానీ కొలువు ఇచ్చిపెట్టినా సన్యాసం తీసుకున్నా ఎవ్వలేం వల్లేదే అన్న. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అంటే దానికి ఒక గొప్ప పేరుందే అన్న. అదిగిన ఇచ్చిపెట్టి ఇంకడన్నా పోతే మాత్రం ఆయనతో లేనిపోని పెంటలో పడతావు. మొత్తానికి లగ్గం చేసుకున్నావు కదా, ఇక నిమ్మలం కూడా ఇంటామతోని అని సలహాలు ఇస్తూ ముచ్చట చూసిన జనాలు.